తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. తనను తాను నేను నిన్ను తగ్గించాలా? నేను నిన్ను తగ్గించాలా? విలియం కేరీ గారిని ఒకడు తగ్గించాలని చూశాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి విలియం కేరీ గారు, చెప్పులు కుట్టుకునే విలియం కేరీ వచ్చి మనకి మరి క్రిస్మస్ సందేశాన్ని ఇస్తాడన్నాడట. ఈయన మైక్ తీసుకొని అందరికీ వందనాలండి. బిషప్ గారు చెప్పులు కుట్టుకునేవాడు అన్నారు. వాస్తవంగా నేను చెప్పులు తయారు చేసి అంత యోగ్యత అర్హత నాకు లేదండి. నేను పాత చెప్పులు పాడైపోయినవి ఉంటే ఉంగటాలు తెగిపోతాయి కదా, ఉంగటాలు కుట్టుకునేవాడిని అండి నేను అని చెప్పి ప్రారంభించాడట. అందుకనే అలా కించపరిచిన వాడు ఎవడో ఏమయ్యాడో తెలియదు, కానీ 100 సంవత్సరాలైనా విలియం కేరీ గారు ప్రపంచానికి వెలుగ్గానే ఉన్నాయి. నిన్ను ఎవడైనా తగ్గించినప్పుడు అస్సలు ఫీల్ అవ్వద్దు. నేను రోషం రావాలి. అప్పుడు 2003 ఫస్ట్ క్యాలెండర్ వేయించడానికి నేను గ్రాఫిక్స్కి వెళ్ళాను. 2003 క్యాలెండర్ వేయించడానికి వెళ్తే ఒక బిషప్ గారు పెద్ద ఆయన అక్కడుండి, నేను నిల్చున్నాను. 4 కుర్చీలు ఉంటే 4 కుర్చీలు వాళ్ళు కూర్చున్నారు. ఆ ఎదురేమో గ్రాఫిక్స్ ఆయన కూర్చున్నారు, నేను నిల్చున్నాను. అది చిన్న స్థలం పరిస్థితులు. అది క్యాలెండరు వేయించుకోవడానికి అక్కడికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, బాబు అది నవంబరు డిసెంబర్లోనో ఆ పలానా డేట్ చూడన్నాడు. అదేమో ఇంగ్లీష్ క్యాలెండర్. నాకు తెలియదంటే బాగోదనుకొని నేను ఆయన డిసెంబర్ చూడమంటే నేను నవంబర్ దగ్గర చూస్తున్నా. ఎందుకంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంటుంది. నాకు బర్ర ఒకటే గుర్తుకుంది, కానీ మరి నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు కదా. ఆయన ఇలా చూసి, ఏం చేస్తుంటావు అన్నాడు. సేవ చేస్తానండి అన్నాను. పాస్టర్వా అన్నాడు. అవునండి అన్నాను. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి. ఇదిగో ఇలాంటి వాళ్ళు సేవలోకి వచ్చండి. సేవ ఈయన్ని డిసెంబర్లో చూడమంటే నవంబర్లో చూస్తున్నాడు. వీడు పాస్టరో. ఏం చేస్తామండి, మన కర్మదల్లారు ఇలాంటి ఎదవలందరూ సేవకు వచ్చేలా అయిపోతుంది. ఆ రోజు నేను ఆయన మీద ఎంత కోపం కూడా పెట్టుకోలేదు. నేను ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏబిసిడీలన్నీ నేర్చుకోవాలి, తెలుగులోనైనా నేను చదవడం నేర్చుకోవాలని అప్పుడు పట్టుబట్టుకున్నాను. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమైందా? కోప్పడి వెళ్ళిపోయాను అనుకో, ఫీల్ అయ్యే నీ చదువు లేకపోతే నువ్వేమైనా చేస్తున్నావా, నువ్వు నీ సొమ్ము నాకు ఏమైనా పెడుతున్నావా అంటాం. చాలా తేలికే. దయచేసి మీరు గమనించాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు అస్సలు మీరు ఫీల్ అవ్వద్దు. దేవుడు హెచ్చిస్తాడు. ఇలాగే స్తోత్రం చెప్పాలి. కానీ నిన్ను నువ్వు మాత్రం హెచ్చించుకోవద్దు. నాకు ఎవడైనా తక్కువ చేస్తే అస్సలు భయపడను నేను. నన్ను చాలామంది చెబుతుంటారు, ఈయన యాడ్లో మోటా పనులు చేసుకొని మూటలు మోసేవాడు అంటాని. సూపరో, అదే కదా మరి నేను చేశాను. ఉన్నమాట అంటే నాకెందుకు? అర్థమవుతుందా? నేను ఏ దేశానికి వెళ్ళి నేనే చెబుతాను, నేను మూటలు మోసాను బాబు అని. నాకేం సిగ్గు లేదు. సిగ్గుపడాల్సింది ఎప్పుడంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను దిగజారిన పనులు చేస్తే సిగ్గుపడాలి. ఆ పాస్టర్ గారికి ధనాపేక్ష ఉందండి అంటే సిగ్గుపడాలి. ఆ పాస్టర్ గారికి అమ్మాయిలు పిచ్చుందంటే అమ్మాయిల వైపు ఒక రకంగా చూస్తాడండి. దరిద్రుడు, వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగలేదు అంటే నేను చావాలి. అంతేగాని నేను మూటలు మోసేవాడిని అంటే నేనెందుకు సిగ్గుపడాలి? మోసాను కదా. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నీ సీనియర్టీ అడ్డం రావట్లేదా? ఈనాలి. నేను ఒకసారి టిఫిన్ చేస్తున్నాను, పైన ఆలోచిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకెందుకు
కొంచెం ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కాదు, సంవత్సరంన్నర అయింది ఆలోచన చేసి సరి చేసుకొని. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ కంఫర్ట్గా లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, తగినట్లుగా చూసుకోవట్లేదు అనే ఆలోచనలు వస్తున్నాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఓ, ఈ ఎదవగాడు ప్రవేశించినట్టున్నాడే అనుకున్నాను నేను. అర్థమవుతుందా? సరే వెళ్ళొస్తాను, ఉండబుద్ధి కావట్లా, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అర్థమైందా మీకు? అంటే నాకు ఇక్కడ సరైన కంఫర్ట్ జోన్ ఇక్కడ లేదు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, వందనాలు చెప్పట్లేదు, ఏదో అంటే నాకు అనీజీగా ఉంది. అంటే అహంకారం వచ్చిందని అర్థం. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది చర్చిలోకి వచ్చి కూడా అనీజీ. ఎరా అబ్బాయి, ఒకప్పుడు రేకుల షెడ్లో కారే ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు ఏదో బిల్డింగ్ కట్టుకున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కూడా నీకు అనీజీగా ఉందంటే ముదిరిందనమాట. అయితే ఏమనుకోకండి, యేసు ప్రభు వారు సృష్టికర్త అని దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు? ఆయన పశువుల పాకలో. హల్లెలూయా. నేనొక్కటే చెబుతాను, నిన్ను ఎవరైనా తక్కువ చేస్తే ఒక గంట అనుభవిస్తావు, కానీ నువ్వెవరో బయటపడకూడదు. అక్కడ నీ లోపల ఉన్నాడు బయటికి రాకూడదు. భరించు, తగ్గించుకో. ఒక గంటే కదా మనల్ని అవమానపరుస్తారు, ఒక గంటే కదా మనకు అక్కడ కంఫర్ట్గా లేదు, అంతేనా? ఇంకా జీవితకాలం అంతా ఉంటుందా? చెప్పరేంట? నా భాష అర్థమవుతుందా మీకు? ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట, ఆ గంటే కదా. ఆ తర్వాత మన మామూలుగా మనమేంటో మనలాగానే ఉంటాం. హల్లెలూయా. కానీ చర్చిలో కూడా నీకు అంతగా కంఫర్ట్గా లేదని ఫీలింగ్ వస్తుందా? పట్టించుకోవట్లేదని అనిపిస్తుందా? వందనాలు చెప్పట్లేదు అనిపిస్తుందా? వద్దు, అది మంచిది కాదు. అది అహంకారానికి నిదర్శనం. అది నన్ను ఎవరు పట్టించుకోవాలి, నన్ను ఎవరు చూడాలి, నా దేవుడు చూడలేదా చర్చిలో? హల్లెలూయా. మ్యాచెస్ అన్న నేను దయచేసి, ఒకవేళ నేను గుర్తుపట్టలేదు మిమ్మల్ని, దానికే ఫీల్ అయిపోతావా? దయచేసి నాకు పేద బిడ్డలు, భోజనానికి లేనటువంటి వారిని నేను ప్రేమతో పలకరిస్తున్నప్పుడు నాకు ఏం ఫీలింగ్ ఉంది ఇక్కడ? మీకు అర్థం కాలేదా? ఒక్కటే చెబుతున్నాను, ఇక్కడ మనందరము సమానమే. ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో ఆఫీసర్స్ ఉన్నారు, కూలివారు ఉన్నారు. ఒకసారి గుర్తుపట్టండి అమ్మా, చూద్దాం. మన సంఘానికి నేను అందుకని నిండు కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు యాకోబు ఏమంటాడంటే, ఒక స్థితిమంతులను చూసి పేదవారు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే దేవా వారు ఆ స్థితిలో ఉండి కూడా ఎంతగా తగ్గించుకుంటున్నారే, నేనెందుకు చిన్నదాని అయ్యి ఉండి ఎంతగా అహంకారంతో ఉన్నాను, ఆ తల్లి చూడు, ఆ బాబు చూడు, వాళ్ళు చూడు ఆ స్థితిలో ఉండి కూడా అంత తగ్గించుకుంటున్నారు అని వీరు కృతజ్ఞతలు చెప్పాలి. కాస్తో కూస్తో ఉన్నటువంటి వారు స్థితిమంతులు పేద బిడ్డలని ఇళ్లల్లో పనిచేసుకొని కష్టాలు అనుభవిస్తూ భక్తిని విడిచిపెట్టట్లేదే. అయ్యో బాబోయ్, నేనైతే అలాగూ ఆ స్థితిలో ఉండి భక్తి చేయగలనా? పేదరికములో ఉండి అంత కష్టపడుతున్నారే, అయ్యో బాబు వాళ్ళు నాకంటే విశ్వాసములో భాగ్యవంతులని కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. మీకు ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? వాళ్ళని మీరు గౌరవించాలి, ఉన్నవారు లేని వారిని కూడా వారి విశ్వాస భాగ్యమును బట్టి గౌరవించాలి. ఉన్నవారు ఆ స్థితిలో ఉండి కూడా తగ్గించుకొని ఆదివారం చర్చికి వచ్చి ఇంత తగ్గించుకొని ఆరాధన చేస్తున్నారే, వారికి ఏం తక్కువైంది? అన్నీ ఉన్నాయి, కానీ ప్రభు ఎందుకు కావాలనుకుంటున్నారు? అయ్యి బాబోయ్, వారు మహాతల్లులు, భక్తి కలిగినటువంటి బిడ్డలని పేదవారు వారిని కనపరచాలి. ఎంతమందికి అర్థమైందో? ఏంటి వాళ్ళకుంటే 3 సార్లు తింటారు, 3 సార్లు వెళ్ళొస్తారు, మాకు పెడతారా ఏంటి? ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు అమ్మా, అర్థమవుతుందా? హల్లెలూయా. ఉన్నవారు ఏంటి, ఆ లేబర్ మందా, వాళ్ళ మధ్యలో నేను ఎక్కడ కూర్చుంటానంటే, ఒకవేళ నీ తర్వాత నీ పిల్లలు లేబర్ అయిపోతే తట్టుకోగలవా? అవరని నమ్మకం ఉందా? నువ్వెంత తగ్గించుకుంటావో నీ తరతరాలకి నీ పిల్లల్ని అలా ఉంచుతాడు.
మీ అమ్మా నాన్న లేబరు, నువ్వు ఆఫీసర్ అయ్యావు కదా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీ అమ్మా నాన్న గుడిసెలో ఉన్నారు, నువ్వు ఇప్పుడు బిల్డింగ్లో ఉంటున్నావు. దేవుడు ఆశీర్వదించారు చూసారా. ఇది ఇలా పైకి రావాలి. నీ పిల్లలు ఇంకా ఒక మంచి బంగళాలో ఉండే స్థితిలోకి ఎదగాలి. అంతేగాని గుడిసెలోకి వస్తే తట్టుకోగలవా? అలా రాకుండా ఉండాలి అంటే పేదవారిని తక్కువ చేసి మాట్లాడవద్దు. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.